హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర కేసీస్ బ్రాండింగ్ నుంచి 340 IC యాంప్లిఫైర్ ఉందన్నమాట. మనకి రెగ్యులర్ యాంప్లిఫైర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇది స్లిమ్ అండ్ లెంతీ యాంప్లిఫైర్ రావడం జరుగుతుంది అనమాట. విత్ ట్రాన్స్ఫార్మర్ తో మీకు లేటెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మరి స్మాల్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, లుక్స్ వెరీ అట్రాక్టివ్ ఉంటుంది, మీకు బేస్ పంచ్ అండ్ నెక్స్ట్ మీకు వాయిస్ క్లారిటీ కూడా వెరీ స్మూత్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఏ సైజ్ స్పీకర్స్ యూస్ చేసుకోవచ్చు, ఎట్లాంటి స్పీకర్స్ యూస్ చేసుకోవాలి అన్ని వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకు లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అండ్ ఇట్లా వస్తుంది అనమాట. కేసీస్ బ్రాండింగ్ నుంచి మీకు బాక్స్ అండ్ ఇట్లా రావడం జరుగుతుంది. మన మోడల్ ఏం చూసుకుంటే 1080 దీని మోడల్ ఏమన్నమాట. బాక్స్ లోపల చూసుకుంటే మనకైతే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్ తో పాటు మనకైతే యాంప్లిఫైర్ ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు యాంప్లిఫైర్ అయితే మనకైతే యాంప్లిఫైర్ ఎట్లా రావడం జరుగుతుంది, వెరీ స్లిమ్ డిజైన్ తో మనకైతే యాంప్లిఫైర్ ఎట్లా ఉంటుంది అనమాట. మీరు లుక్స్ పరంగా దేని పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవరు, వెరీ అట్రాక్టివ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫ్రంట్ ఓవర్ లుక్ ఎట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం దీని ఆప్షన్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటే, మనకైతే ఫస్ట్ పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు పవర్ ఆన్ ఆర్ ఆఫ్, మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ డిస్ప్లే మీకు ఆన్ అవుతుంది చూసుకోవచ్చు పవర్ ఆన్ చేస్తే. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే మెయిన్ మదర్ బోర్డ్ ఉంది, బ్లూటూత్ మదర్ బోర్డ్. స్టార్టింగ్ లో మీకు అయితే USB సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి పెన్ డ్రైవ్ పెట్టుకొని మీ సాంగ్స్ అన్ని ప్లే చేసుకోవచ్చు. దాని డౌన్ లో మీకు అయితే TF కార్డ్ ఉంది, డైరెక్ట్ గా మెమరీ కార్డ్ పెట్టుకునేందుకు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, మీ టీవీకి కానీ మీ మొబైల్ కానీ మీరు అక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు మాన్యువల్ బటన్స్ అన్న ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్యూమ్ డౌన్ అంటే వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి, ఏమైనా FM పెట్టుకుంటే స్కాన్ చేయడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మీకు మోడ్ ఆప్షన్, మీరు అక్కడ నుంచి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు మోడ్స్ చేంజ్ చేస్తుంటే మీకు ఆక్స్ మోడ్ టు FM మోడ్ కానీ, FM నుంచి బ్లూటూత్ మోడ్, అండ్ నెక్స్ట్ మీకు ఎకో మోడ్ అవన్నీ మీకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన డౌన్లో చూసుకుంటే మీకు CD ఆర్ FM ఉంది కదా, మీరు ఆ బటన్ ప్రెస్ చేస్తే ఒకలాగా, ఆఫ్ చేస్తే ఒకలాగా ఉంటుంది అనమాట. మీరు ఆన్లో ఉంచుకుంటే మీకు బ్లూటూత్ డిస్ప్లే అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒక ప్రెస్ చేస్తే మీకు అనేది బ్లూటూత్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు మెయిన్ మాస్టర్ వాల్యూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి మొత్తం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు బేస్ ఉంది, మీరు బేస్ ఎక్కడ తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ట్రేబుల్ ఉంది, మీరు ట్రేబుల్ తగ్గించుకోవడం పెంచుకోవడం మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు బ్యాలెన్స్ ఉంది, మీకు లెఫ్ట్ సైడ్ సౌండ్ రావాలా, రైట్ సైడ్ సౌండ్ రావాలా, లేదా రెండో కలిపి రావాలంటే సెంటర్లో ఇట్లా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ని. దాని టాప్లో చూసుకుంటే మీకు డాన్సింగ్ LED ఉంది, మీరు పెట్టుకున్న వాల్యూమ్ బట్టి మీకు అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు మెయిన్గా బ్లూటూత్ బోర్డ్ డౌన్లో చూసుకుంటే మనకి 2 మైక్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు కదా. మీకు ఆ 2 మైక్ ఆప్షన్స్ మీకు పనిచేయాలి అంటే మీరు మోడ్ బటన్లో మీకు ఎకో ఉంది చూసారా, మీకు ఈ ఎకో మోడ్ పెట్టుకుంటే ఈ 2 మైక్ ఆప్షన్స్ అనేవి మీకు వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా మీరైతే ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఈ FMది అది మీకు దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే, మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు RC సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ టీవీకి కానీ ఏమైనా మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మీరు ఇది ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవాలి. మీ CD అనేది మీరు ఆఫ్ చేసుకుంటే మీకు అట్లా ఇవన్నీ వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు 12 వోల్ట్ బ్యాటరీ నుంచి కూడా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. 12 వోల్ట్ ప్లస్ మైనస్ ఎక్కడ నుంచి మీరు బ్యాటరీ కనెక్ట్ ఇచ్చేస్తే మీకు ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు, 2 స్పీకర్ సాకెట్స్. మీరు అట్ ఏ టైం 4 స్పీకర్స్ పెట్టుకోవచ్చు. మీరు అట్ ఏ టైం 4 స్పీకర్స్ యూజ్ చేయాలి అంటే, మీ హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉండిపోతాయి కదా 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ, అట్లాంటివి మీరు 4 పెట్టుకుంటారంటే ఓకే, మీకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మరి 8 ఇంచెస్ 4 పెట్టేస్తామంటే మాత్రం అవ్వదు. మీరు 4 ఇంచెస్ అట్ ఏ టైం మీరు 4 పెట్టుకోండి, బాగా పర్ఫార్మ్ చేస్తుంది. లేదు మీరు 10 ఇంచ్ యూజ్ చేస్తున్నామంటే మీరు 2 10 ఇంచ్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 8 ఇంచ్ కూడా మీరు 2 యూజ్ చేసుకోవచ్చు. 6 ఇంచ్ అయితే మీరు మ్యాక్సిమం 3 పెట్టుకున్నా ఓకే, నో ప్రాబ్లం. కానీ 8 ఇంచ్ ఆర్ 10 ఇంచ్ మ్యాక్సిమం మీకు 2 వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది. మీరు 2 కూడా ఎట్లా పెట్టుకోవాలి అంటే, నేను పెట్టి చూపిస్తున్నాను చూసారా, మీకు లెఫ్ట్ సైడ్లో ఒక స్పీకర్ పెట్టుకుంటే అండ్ నెక్స్ట్ అనదర్ సెక్షన్లో రైట్ సెక్షన్లో మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా మీరు సెపరేట్గా చేసుకుంటే మీకు IC అంత ఫాస్ట్గా హీట్ ఎక్కడ అవేం జరగకుండా బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా దీని బ్యాక్ సైడ్ ఓవర్లుక్ అండ్ దీని ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అయితే మాత్రం ఇవి మీకు ఓవరాల్గా అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నాకు మెయిన్ ఇందులో నచ్చింది వచ్చేసి 2 హ్యాండిల్స్. మీరు ఏమైనా క్యారీ చేయాలంటే మీరు 2 హ్యాండిల్స్ ద్వారా మీరు ఇట్లా లిఫ్ట్ చేసుకొని మీరైతే క్యారీ చేసుకోవచ్చు. మీకు బాడీ బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ మీకు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వెరీ లెంతీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి లోపల ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఒకసారి మనం క్యాబినెట్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నైస్ కంపెనీ నుంచి మనకైతే బోర్డు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉందన్నమాట. మనకి 340 IC బోర్డు మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీకు 340 IC అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫార్మర్ కూడా ది బెస్ట్ క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్ 2025 లేటెస్ట్, అంటే ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇది ఈ ఇయర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందనమాట. ఇది మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే వెరీ క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి 2 మైక్ సాకెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపైన మాకు USB సాకెట్ ఉంది.
అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 స్పీకర్ సాకెట్స్ వరకు వైరింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని పక్కన మీకు 6RC సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని పక్కన మీకు బ్యాటరీ టెర్మినల్స్ కూడా మీకు ఓవరాల్గా ఇక్కడ వైరింగ్ వెరీ సింపుల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓన్లీ బోర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఇట్లా మీకు అయితే స్పేస్ ఎక్కువగా క్రియేట్ చేశారు. దేనికంటే మీకు బోర్డ్ అండ్ ఫాస్ట్గా హీట్ ఎక్కకుండా మీకు ఎయిర్ ఫ్లో కూడా అట్లానే ఉంటుంది. మీరు సైడ్లో చూసుకుంటే మీకు సైడ్స్ కూడా ఎయిర్ ఫ్లో గురించి మీకు కటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా దీని తాలూకా ఐటమ్ ఇట్లా ఉంటాయి అనమాట. లోపల మీకు మనం దీనిపైన ఒకసారి స్పీకర్ చెక్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని. నా దగ్గర అయితే ఫైన్ కంపెనీ నుంచి 3-way స్పీకర్ 6x8 స్పీకర్స్ అయితే నా దగ్గర ఉంది. వుడెన్ బాడీ మీకు 6x9 క్రాస్ కటింగ్ టైప్ మోడల్తో చాలా బాగుంటాయి మీకు. అవి దాని మీద చెక్ చేస్తాం. 6x9 మీకు హెవీ మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. దానిపై మనం చెక్ చేద్దాం. అవుట్పుట్ తర్వాత మాట్లాడుకుందాం ఎట్లా వస్తుంది అని. సాంగ్ ప్లే చేసిన తర్వాత అవుట్పుట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని తాలూకా అవుట్పుట్ అనేది మీకు వాయిస్ క్లారిటీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది. మీకు బేస్ పంచ్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ స్పీకర్స్ మీకు వాయిస్ లౌడ్నెస్ అండ్ నెక్స్ట్ బేస్ కొంచెం స్మూత్ అండ్ స్మాల్గా వస్తుంది. మీరు ఒకవేళ 10-inch ఊఫర్స్ మీరు మంచిగా యూజ్ చేసుకుంటారంటే అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. 10-inch చేసుకుంటే మీకు బేస్ పంచ్ హెవీగా వస్తుంది. ఇవైతే మీకు 6x9 మీకు హెవీ మ్యాగ్నెట్తో స్పీకర్స్ కాబట్టి మీకు వాయిస్ లౌడ్గా వస్తుంది అనమాట. బేస్ కొంచెం తక్కువ బట్ వాయిస్ మాత్రం చాలా లౌడ్గా. నెక్స్ట్ మీకు ట్రెబుల్ కూడా లౌడ్గా ఉంటాయి అనమాట. ఇందులో అయితే మాత్రం మనకి వెరీ క్లియర్గా మీకు అయితే వాయిస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు బడ్జెట్లో వస్తుంది. ఇది వెరీ బడ్జెట్. మీరు మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైస్ కూడా తక్కువ బడ్జెట్లో మీకోసం తీసుకోవచ్చు అని మాకు సింపుల్గా కావాలి అన్నోళ్ళకి ఇది అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది 1550 పడుతుంది అనమాట. ప్రైస్ యాంప్లిఫైర్ వచ్చేసి 1550 రూపాయలు మాత్రమే. మీకు యాంప్లిఫైర్ ఇంత బిగ్ సైజ్ యాంప్లిఫైర్ 340 విత్ ట్రాన్స్ఫార్మర్తో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది? ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా? మీకు నచ్చిందా లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కేసీస్ బ్రాండ్ చాలా మంది తెలిసి ఉంటుంది. రెగ్యులర్ మనకి వచ్చే ఆడియో ఐటమ్స్లో కేసీస్ బ్రాండ్ చాలా ఫేమస్ అనమాట. మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.